అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ 5గురి జీవితాలు తలకిందులయ్యాయి. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కున్నారు. దిక్కుదోచని స్థితిలో 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. తాము చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించారు. ఉపాధి కోసం దేశాలకు వెళ్లి డబ్బు సంపాదిస్తారని అనుకున్న వారి కుటుంబాలకు నిరాశే కాదు, అసలు వారు తిరిగి వస్తారా లేదా అని ఆందోళన మొదలైంది. వాళ్ళను మళ్లీ చూస్తామో లేదో అని బెంగపడ్డారు. కానీ విధి తిరిగి వారిని ఇంటికి వచ్చేలా చేసింది. ఉపాధి కోసం వెళ్లిన వారి కుటుంబీకులు తమ వారి పరిస్థితిని అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ వాళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఎలాగైనా విడిపించాలని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో కేటీఆర్ వెంటనే స్పందించారు. వారిని స్వదేశానికి రప్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్కడి కోర్టులో న్యాయవాదులను మాట్లాడి వారి విడుదలకు కృషి చేశారు. ఇటీవల వారికి కోర్టు క్షమాభిక్ష పెట్టి జైల్లో నుంచి విడుదల చేయడంతో తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఫ్లైట్ టికెట్ ను కూడా అరేంజ్ చేసి వారికి ఆపద్బాంధవుడయ్యారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గోళ్లం నాంపల్లి, వెంకటేష్, దందుగల్ లక్ష్మణ్, శివరాత్రి మల్లేశం, రవి అనే 2 అన్నదమ్ములు జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హనుమంతులు దుబాయ్కి వెళ్లారు. వీరు ఒకే దగ్గర పనిచేసేవారు. వీరు వెళ్లిన 6 నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ అక్కడ హత్యకు గురయ్యాడు. అక్కడే పనిచేస్తున్న ఈ 5గురు హత్య కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగ్గా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు. తాము హత్య చేయలేదని నిరూపించుకునే అవకాశమూ లేదు. దీంతో కోర్టు వారికి శిక్ష రుజువు చేసింది. వీరిని నిందితులుగా పరిగణించి దుబాయ్ కోర్టు మొదట 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. అనంతరం అపీల్ కు వెళ్లగా 10 ఏళ్ల జైలు శిక్ష రద్దు చేసి మరో 15 ఏళ్లు అంటే 25 ఏళ్ల శిక్ష విధించి వీరికి షాక్ నిచ్చింది. గత్యంతరం లేక జైలు శిక్షను అనుభవించారు. అయితే అక్కడి నుంచి వారు తమ కుటుంబ సభ్యులకు ఓ తప్పుడు కేసులో ఇరుక్కున్నామని సమాచారం ఇచ్చారు. తమకు కోర్టు జైలు శిక్ష విధించిందని వివరించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు తమ వాళ్లకు జరిగిన అన్యాయంపై నిర్ఘాంతపోయారు. దుబాయ్లో అక్రమ కేసులో ఇరుక్కున్న విషయాన్ని అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ వాళ్లను ఎలాగైనా తిరిగి ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. వారి పరిస్థితిని తెలుసుకున్న కేటీఆర్ వెంటనే వారిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉండేది. దీంతో హత్యకు గురైన బహదూర్ సింగ్ కుటుంబ సభ్యులను కలిసేందుకు 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఒకసారి నేపాల్ కు కూడా వెళ్లి వచ్చారు. నేపాల్ బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ్, ఇతర ప్రతినిధులు సహకారంతో క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఈ మేరకు క్షమాభిక్షకు వారితో కేటీఆర్ సంతకాలు చేయించారు. బహదూర్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ 15 లక్షల సహాయం చేశారు. ఖైదీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని కోర్టులో మళ్లీ పిటిషన్ వేశారు. ఇక వారు క్షమాభిక్ష కింద విడుదలవుతారని భావించిన విధి మరోసారి వారిని వెక్కిరించింది. అప్పుడే దుబాయ్ కోర్టులో క్షమాభిక్షకు సంబంధించిన చట్టాలు మారాయి. దీంతో వారి విడుదల ఆగిపోయింది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించారు. కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం అక్కడి అధికారులతో సమీక్షించారు. మొత్తానికి కేటీఆర్ చేసిన మంత్రాంగం ఫలించింది. కోర్టు ఒక్కొక్కరికి శిక్ష రద్దు చేసి విడుదల చేస్తుంది. కోనరావుపేట మండలానికి చెందిన దండుగల్ లక్ష్మణ్, రుద్రాంగి మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు, పెద్దూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి అనే 2 అన్నదమ్ములు జైలు నుంచి విడుదలయ్యారు. చిత్తూరు మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదలవుతారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన వారికి కేటీఆర్ ఫ్లైట్ టికెట్లు కూడా అరేంజ్ చేయడంతో స్వగ్రామానికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం అవధులు లేకుండా పోయింది. తమ వారిని మళ్లీ చూస్తామో లేదో అనుకున్నారు. మళ్లీ వారి కుటుంబ సభ్యులను చూసి సంతోషపడ్డారు. వారు స్వగ్రామానికి చేరుకోవడంతో కేటీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఏం చేయాలనుకుంటే ఆయన మేము ఏం అడగలేము సార్, ఇంతగా చేసింది ఆయనే. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంటే మీరు ఏమైనా వేడుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఫస్ట్ నుంచి మాకు సార్ ఆసారం ఏం చేసింది కాబట్టి ఆసారి చేసింది, మేము ఆసారిని అడుగుదాం. చిత్తూరు మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదలవుతారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక జైలు నుంచి విడుదలైన స్వగ్రామానికి వచ్చిన వారిని ఆర్టీవీ పలకరించింది. జగిత్యాల జిల్లా మానాలకు చెందిన హనుమంత్ తన కూతురు నామకరణం తర్వాత దుబాయ్ వెళ్లానని, ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత వచ్చానని తెలిపాడు. తన కూతురి కోసం ఏమీ సంపాదించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ విడుదలకు సహకరించిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్కి అయితే మాకు కేటీఆర్ సార్ మాకు సాయం చేసిండు. అప్పటి నుండి కూడా ఈ వరకు మాకు కేటీఆర్ సారే సాయం చేసిండు. కేటీఆర్ సార్ వల్లనే మేము బయటకు వచ్చింది ఇప్పుడు సారు. మాకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా సాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్న సారు, దండం పెడుతున్న సారు. మొత్తానికి చేయని తప్పుకు శిక్ష అనుభవించి స్వగ్రామం చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.